విమర్శించుకొని మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనమే ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనం విమర్శించుకోవటం అంటే ఎవరినో విమర్శించుకోవటం కాదు. దేవుడు నీతిగా చేశాడు. ఆ నీతిగా మనం ఉండామా లేదనేది ఆ నీతి అయిన ప్రభుని మనం అది మనం దేవుడు ఎలాంటి వారుగా చేశారనేది ఇందాక మనం ఆరాధనలో చూసాం. కాబట్టి దాని విషయంలో విమర్శ చేసుకోవాలి. మనల్ని మనమే, ఒకళ్ళ వాళ్ళ మీద వీళ్ళ మీద కాదు, మనుషులను బట్టి కాదు. రెండోది, మనల్ని మనం ఏం చేసుకోవాలమ్మా, పరీక్ష అంటే ఏంది, పరీక్ష అంటే అది కాదు. అంటే ఎగ్జామినేషన్ అంటారు, ఎగ్జామినర్ అంటారు. అంటే మెడికల్ ఎగ్జామినర్, కెమికల్ ఎగ్జామినర్. అంటే ఇది ఒరిజినల్లా డూప్లికేటా, ఇది బ్రాందీయా డూప్లికేట్ బ్రాందీ, ఇది సారా పోస్ట్ మార్టం చేస్తారు చూసావా. అంటే ఈ వ్యక్తిలో క్రీస్తు డిఎన్ఏ ఉందా లేదా, క్రీస్తులాగా ఉండాడా లేదనేది మనల్ని మనము ఈ పరీక్ష కాదమ్మా. అంటే కెమికల్కి ఎగ్జామినర్ అంటారు చూసావా. అంటే ఒక వస్తువుని పరీక్షించేవాడు అనమాట. ఇది గోల్డా రోల్ గోల్డ్ అని పరీక్ష. మనల్ని మనం ఏం చేసుకోవాలి తల్లి, పరీక్షించుకోవాలి. ఎగ్జామినర్ అంటారు చూసి ఆ ఎగ్జామినర్ మేము ఏదన్నా గంజాయి కానీ సారాయి కానీ పట్టుకుంటే ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అనేది అతను ఇచ్చే సర్టిఫికేట్ మీద ఆధారపడుతుంది. ఇప్పుడు మనం కూడా మనల్ని ఎవరో సర్టిఫికేట్ చేస్తే ఎవరు సర్టిఫికేట్ చేయరు, నన్ను చేయరు నిన్ను చేయరు. మనల్ని సర్టిఫికేట్ చేసేది ఎవరమ్మా, ఆయనే చేయాలి. అయితే చేయాలంటే మనం ఏం చేయాలమ్మో, వాక్య వెలుగులో మనల్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో ఎవరు ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. తెల్ల కాగితం మనకి ఇస్తాడు, మార్కులు మనమే వేసుకోవాలి. అదే లోకంలో అయితే ఎగ్జామినర్ మనం రాసిన దాన్ని బట్టి మార్కులు వేస్తాడు. ఇది ఎవరు అలా లేము. ఎవరు తిరిగి జన్మించినోడే లేరు. ఇంక ఈ ఆడ ఉంటాయి కానీ బతకాలని ఆశ ఉంటే వాక్యం చూస్తే అర్థమవుతుంది. వాక్యం లేదు, మన మనుషులను చూస్తున్నాం కాబట్టి 40-50 సంవత్సరాల మించి దాని అర్థం లేదు. కాబట్టి క్షమాపణ కోరుకుందాం, ప్రతిష్ఠించుకుందాం. ప్రభువా నన్ను క్షమించాయా, నేను అలాగ లేను, ఆ గాడిది మాట ఈ గాడిది మాట, వాళ్ళ మాట వీళ్ళ మాట, లోకం మాట, యూట్యూబులు ఆ పాస్టర్లు వీళ్ళ మాట నేను మోసపోయానయ్యా, నన్ను క్షమించాయా, నన్ను నీకు పాదాల వద్దకు తీసుకురమ్మని అడుగు. వాక్య వెలుగు నాకు ప్రసాదించాయా, సత్యాన్ని నాకు ఇవ్వయా, పరసంబంధమైన వెలుగు నా మీద ప్రకాశించబోయా అని క్షమాపణ కోరుకొని మనం ఆ బలలో యోగ్యంగా చేయేద్దాం. కందుకూరు పోతే ఎవరు ఆరాధించిన వాళ్ళు లేరు, బలలో చేసిన వాళ్ళు లేరు. ఒట్టిగా వచ్చి ఒట్టిగా పోయాం. జాయిన్ అంత బలంగా ఉందంటే సంతోషం. వాక్య వెలుగులో ఉండారన్నమాట మీరు. కాబట్టి మనం బలను సమీపిస్తుండగా వాక్యమే మనల్ని చేసేది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దామమ్మా. అందరు చూడండి. వాక్యం మనం చదివేటప్పుడే మనకు అర్థమైపోవాలి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడని. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. ఫిలిప్పీ 3 అధ్యాయము 9-10 వచనాలు. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రభు సాయం గారికి మోకరిద్దాం, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మిగిలి కనికరం కలిగిన మా దేవా, ఆది అంతము లేనివాడా, అందరికి దేవుడైన మా తండ్రి, మరొక శుభదినాన్ని ప్రభుదినాన్ని, ప్రభు యొక్క పునరుద్ధాన దినాన్ని దయానే కిరీటంగా నువ్వు ధరింపజేసి నీ దాడల సారము వెదజల్లిన దేవాది దేవుడైన దాన్ని బట్టి వందనములు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలు నేను ఆరాధించగలిగిన కృపను బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభువా. తిరిగి నీ పళ్ళను మేము సమీపిస్తుండగా మమ్మల్ని మేము విమర్శించుకొని, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేమే ప్రతిష్ఠించుకొని తండ్రి నీ యొక్క బలలో యోగ్యంగా చేయబెట్టుకుని నీ కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సాతాను సంతరాలు లయపరుచు మా మనోనేత్రాలు వెలిగిస్తండి. నీ వాక్యం మాలో నాయన సంధించము తండ్రి. నీ వాక్యం ద్వారా మా కన్నులు తెరవబడే విధంగా నీ కృప అనుగ్రహిస్తండి. నిలబడి నీ దాసును జ్ఞాపకం చేసుకో ప్రభువా. నీ సిలువ సాటును మరుగుపరచము. ఆత్మీయమైన, సత్యమైన, నిత్యమైన, అమూల్యమైన, జీవం కలిగిన నీ నోటి మాటలు తండ్రి నీ బిడ్డలంగా మేము విని గ్రహించి ఆ ప్రకారం జీవించి అనేకులు జీవింపజేయటంలో కూడా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీల సమయాన్ని కూడా ఆశ్రకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా దయచేయమని. ఎవరు అయోగ్యంగా అపాత్రంగా బలంలో చేయవేయకుండా నీ కృప అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రానున్న ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఫిలిప్పీలు రాసిన పత్రిక అక్కడ 9వ అధ్యాయం 10వ వచనాల్లో మనం చూస్తే మొట్టమొదటి ఏం చెప్తున్నాడమ్మా అక్కడ? కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని ఏం కావాలమ్మా? మొదటిగా ఆయన సంపాదించుకోవాలి. ఆయన సంపాదించుకున్నప్పుడే మనము ఇంతకీ మన అంశము ఏనిదంటే దేవుని అంగీకరించటం కాదు కానీ, ప్రభుని ప్రభుగా మనం స్వీకరించటం కాదు కానీ, బాప్తీసం పొందటం కాదు కానీ, నీ కలిగిన సమస్తాన్ని కూడా ఆయనకి విడిచిపెట్టడం అనేది కాదు కానీ, అవసరమైతే నీ ప్రాణాన్ని ఇచ్చినా కూడా అనేది కాదు కానీ, నువ్వు ఏమి చేసినా ఎలా చేసినా ఎలాంటి దానం వాడవైనా చివరికి మన గోల్ ఏందమ్మా? విశ్వాసులకి చెప్తారు ఎవరైనా? ఏం బుద్ధి చెప్తావా? మన గోల్ ఏందమ్మా? గోల్, క్రైస్తవుడు గోల్ అటు పాతి పెట్టినాక ఆయన వస్తే లెగవటమే గోల్, పునరుద్ధానం అవటమే. యేసు క్రీస్తుతో మనం ఏం కావాలమ్మా? ఆయన వచ్చినప్పుడు నువ్వు పునరుద్ధానం అవటమే గొప్ప భాగ్యం. దానికోసమే అది. నువ్వు ఎన్ని చేసి ఏం చేసి నీ ఆస్తిపాస్తులు ఇచ్చి, నీవు ఒళ్ళంతా నీ ఏమిచ్చి, నీ ప్రాణాన్ని ఇచ్చి, నీ బిడ్డల్ని ఇచ్చి, నీ కుటుంబాన్ని, ఉద్యోగాన్ని, సమస్తాన్ని నువ్వు ఇచ్చినా, ఏమిచ్చినా, దేవదూతలతో మాట్లాడినా, ప్రవచనాలు పలికినా, ఆరాధికురాలవైనా, ప్రార్థనా పరులైనా, గొప్ప బోధకుడు అయినా, అర్థమా, బక్సింగ్ గారు అయినా, పౌలు గారు అయినా, పేతురు వారైనా, ఏం కావాలమ్మా మనకి? ఆయన వచ్చినప్పుడు లేపబడ్డటమే కావాలి. ఇది పౌలు గారు కోరుతున్నాడు. ఏమంటున్నాడమ్మా ఆయన? 10వ వచనంలో ఏం చెబుతున్నాడు తల్లి? ఏ విధము చేతనైనను నేనేం కావాలమ్మా? అది పునరుద్ధానం కలగపోతే తల్లి అన్నీ ఇంక అర్థమవుతుందా? ఏమైనట్టు నీ జీవితానికి? ఏమో అర్థమైందా రాణి? అర్థమైందా? ఇది అసమానం గ్రంథము. ఈ గ్రంథాన్ని అందరూ చేయలేరు, దేవుడు ఇస్తే తప్పితే. ఆ పునరుద్ధానం కోసమే ఈ పాకులాట, పీకులాట ఇవన్నీ కూడా. అది కలగలేనప్పుడు నువ్వు ఏం చేసినా కూడా అది ఇంకా అర్థం చేసుకో. నీకన్నా నాకన్నా నాలుకలు ఇచ్చేవాళ్ళు, కిడ్నీలు ఇచ్చేవాళ్ళు, హార్ట్ ఇచ్చేవాళ్ళు, ఉన్న ఆస్తి చాటుబులుగు రాసేవాళ్ళు, ఎన్నో రకాలు ఉండారు వాళ్ళు. ఎందుకని? ఆ గాలిని పట్టుకోవాలని. ఇప్పుడు ఆ గాలి ఎవరిదో, ఎవరు ఇచ్చారో దాన్ని పట్టుకునే కెపాసిటీ కాదు, నువ్వు అనేకులు గాలి పట్టుకునే కెపాసిటీ కూడా దేవుడు నీకు ఇచ్చాడు. ఆ ప్రకారంగా మనం ఉంటేనే ఆ పునరుద్ధానం ఉంటుంది. నిజమేనయ్యా, నేను పునరుద్ధానం కావాలి, నేను ఏం చేయాలి అనేది చూసావా? ఆయన ఏమన్నాడమ్మా కింద ఆ 3వ అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తే తనకు కలిగిన క్వాలిటీస్, దమాలయల దగ్గర శిష్యరకం కానీ, ధర్మశాస్త్రం కానీ, బెన్నామీ గోత్రం కానీ, రోమా పౌరత్వం కానీ, ఇవన్నీ కూడా ఏంటి అమ్మా ఈ లోకంలో? దానికోసమే కొంతమంది మనం పాకులు ఆడుతుంటాం. మేము పలానోళ్ళం అని చెప్పుకోవడానికి బాధపడతాం, పలానోళ్ళు అనుకోవడానికి బాధపడతాం, పలాని అనుకుంటారని బాధపడతాం. ఆయన ఎవరు? ఎంత గొప్ప యోగ్యుడో చూడు. ఆయన అన్ని సమస్తాన్ని ఏం చేశాడమ్మా? ఆయన విడిచిపెట్టాడు, నష్టపరుచుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడమ్మా? తనకు ఏదైనా లాభకరంగా ఉందనుకో, అంతా ఏం చేశాడమ్మా? క్రీస్తు నిమిత్తము పెంటతో సమానం ఎంచుకున్నాడు. పెంట అంటే అర్థమవుతుందమ్మా? ఒకసారి వదిలొచ్చిన తర్వాత దాని వైపు చూడకుండా ఉండేది. ఈరోజు బక్సింగ్ గారే కానీ ఎవరైనా వాళ్ళు చదివిన డిగ్రీలన్నీ కూడా ఒకవేళ చూస్తామేమని తగలబెట్టేశారంట. అది దాని ఉద్దేశం. దేనికమ్మ ఇదంతా చేసింది? ఆయన రాకడ వచ్చినప్పుడు నేను లెగవాలని. అది లెగవపోతే మనకు శూన్యం, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు నువ్వైనా నేనైనా విశ్వాసులమైన మనము నిరీక్షిస్తున్న మనం ఆయన కోసము, ఆయన వచ్చినప్పుడు నువ్వు నేను ఎత్తబడాలంటే మొట్టమొదటి తలంపు ఏం చెప్పామమ్మా? మనము యేసుక్రీస్తుని మనము సంపాదించుకోవాలి. ఇందాక మనం 1 పేతురు 3:18 చూసాం. ఎందుకమ్మా? ఏమన్నాడు అక్కడ? అంటే కీడు చేసి శ్రమపడుడు కంటే మేలు చేసి అమ్మా ఇప్పుడు మనం ఎవరుగా ఉన్నాము? ఇంతకుముందు మనము కీడు చేసేవారిగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు మనకు మేలు చేసి ఏం చేశాడు తల్లి? ఇప్పుడు మనము అనేకులకు మేలు చేసేవారిగా చేశాడు. ఆ మేలు ఏందంటే మొట్టమొదటి మేలు యేసుక్రీస్తును మనము సంపాదించుకోవాలి. యేసుక్రీస్తుని నేను సంపాదించుకున్నాను అని ఎవరైనా నేను చెప్పగలిగితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏమ్మా? కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. ఏందమ్మా? మోషే గురించి చెప్పా.
ఆ, 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 ఆ. ఏమర్థమైంది శాంతమ్మ? ఒక క్వశ్చన్ ఇస్తామమ్మా, ఒక ఎగ్జామినర్ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన క్వశ్చన్ ఏంది? అదే తల్లి, మనం మేలు కీడులో ఉన్న మేలు చేయాలంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడు బాగా అర్థం చేసుకోతాడు. ఏంది ఆరాధనకి ఎంత చక్కగా వచ్చింది. నాకు ఎక్కడ ఉంటాను నేను తెలుసా? నేను ఆనందపడమ్మా, బతకండమ్మా. అయిపోయింది, చెప్పేది వినండి అమ్మ, ఎందుకు చెప్తున్నాను. కాబట్టి అల్పకాల పాపభోగములు, అల్పకాల పాపభోగములు. పాపం అంటే ఏందమ్మా? శరీరము. ఈ శరీర సంబంధము, ఈ శరీరం ఏంటిదమ్మా? కోపం వస్తుంది. ఈ శరీరం ఏంటిది? అల్పకాలమే, కొంతకాలం ఉండేదే. ఈ కొంతకాలమైన ఈ శరీరం కోసము, ఈ శరీరము కోరికల కోసము భోగం అంటే తెలుసా? దీన్ని సుఖపెట్టుకోవాలని ఇవన్నిటిని ఏం చేసుకున్నాడమ్మా ఆయన? అప్పుడు ఆయన వయసు ఎంతో తెలుసా? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇత్రో ఉన్నాడు పెళ్లి చేసుకొని మామతో. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పలుతో ఉన్న 120 సంవత్సరాలు. ఏమన్నాడమ్మా ఆయన? పరలోకములో కలుగు బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఫారో కుమార్తెను కుమారుడును అనిపించుటకు ఏం కాలేదమ్మా? ఎందుకంతలే ఈరోజు ఈజిప్ట్ సమాధులు ప్రపంచం వింతల్లో 2దో 3దో. మరి ఆ ఈజిప్ట్ దేశం ఒక మాట, నేను పలానా వాళ్ళ అబ్బాయినంటే అయిపోయేది కదా. ఒకవేళ అన్నాడనుకో, ఒకవేళ ఈరోజు ఫారో స్థానంలో మోషే ఉండేవాడు. అయితే ఏం చూశాడమ్మా ఆయన? ఏం చూశాడు తల్లి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. అర్థము, తను తాను సుఖపెట్టుకునే కాడికి, తన కుటుంబాన్ని సుఖపెట్టుకునే కాడికి, తన దేవుడి అర్థం, తన ప్రజలైనా తన దేవుని ప్రజలైనా ఇశ్రాయేలు నిమిత్తం ఏం చేసుకున్నాడు తల్లి? ఇప్పుడు నువ్వు నేను ఎవరు ప్రజలం బిడ్డ? ఎవరు పిల్లలం తల్లి? దేవుని పిల్లలమేగా, దేవుని వారమేగా. మరి నువ్వేం వదిలిపెట్టావు తల్లి? అసలు నీకు దృష్టి ఉంటే కదా, యేసుక్రీస్తు ఎవరో తెలిస్తే కదా. అందరిలాగా చర్చికి వస్తాం, ఎవడో వస్తాడు ఏదో చెప్తాడు, సోది వెళ్ళిపోవటమే. కానీ అసలు క్రైస్తత్వానికి మూలం. మరి నువ్వు అల్పకాల పాపభోగాల కోసం నువ్వు ఉన్నావనుకో, దేవుని ప్రజలతో కాకుండా నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అనుకో, ఇంతకుముందు ఎక్కడున్నావు? నీ స్వనీతినే నువ్వు మనం అనీతిమంతుల్లోనే మనం ఉన్నాం, కానీ నీతిమంతుల్లోకి ఏడొచ్చాం. మనం నీతిమంతుల్లో కనుక వస్తే, నీతిమంతుల కోసం మనం ఏం చేస్తాము? ప్రయాసపడతాం, వాళ్ళతో జీవించడానికి ఇష్టపడతాం. ఏం? దేవుని ప్రజలతో. అంతేకాదు, దేవుని ప్రజలు కాని వారి విషయంలో మనం ఏ స్థానంలో తీయబడ్డామో, ఎవరి ద్వారా రక్షించబడ్డామో ఆ ప్రేమను అనేకులకు వెల్లడి చేస్తాం. అప్పుడు ఇక్కడ చేర్చబడతారు. ఇప్పుడు బయట నశించే ఆత్మలని ఆయన ప్రేమను వెల్లడి చేసి ఈడ కూర్చోబెట్టామనుకో, ఎవరు వీళ్ళంతా? నీ పిల్లలు నా పిల్లలు కాదా? ఎంతమందిని కూర్చోబెట్టామేడా? బాడిస మాదిరిగా లాక్కోనే సరిపోతుంది, ప్రొక్కులేని మాదిరిగా లాక్కోనే సరిపోతుంది జీవితం. మన పాపాలకు మనము పక్షాలను చేసుకోవటానికి, క్షమాపణ కోరుకోవటానికే మనకు టైం లేదు. ఇంక ఇక్కద్దలకు మనం యాడ్ చేస్తాం. కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని బలాన్ని నేను ఎరిగాను, రేపు ఆయన వస్తే లేపబడతానని దమ్ము ధైర్యం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారమ్మా? అల్పకాల పాపభోగాల వైపు దేవుని ప్రజల కోసం ఏమైనా సరే శ్రమ పడటానికి ఇష్టపడు. నీకున్న దాంట్లో అంటే సంఘము అర్థం చేసుకోవాలి, ఇక్కడ లేని పరలోకం ఆడుండదమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడు తల్లి. ఇది లేదు అయినా మీకు చెప్తున్నా. అది ఇప్పుడు అమ్మ దేవుని మూలం అమ్మ, అది దేవుణ్ణి ఎరిగాము. ఇక్కడ ఎవరన్నా జాయిన్లో ఒక్కళ్ళైనా నేను దేవుణ్ణి ఎరిగానని చెప్పను. ఎరిగితే మనం ఏం చేస్తాము? ఏం చేస్తాము చెప్పు ప్రసన్న. మరి ఎవరు వాళ్ళు? ఆయన పిల్లలే నేను ప్రేమించకపోతే ఆయన్నేం ప్రేమిస్తాను? 1 యోహాను 3:14 చూడు. నరహంతకుడా చూడు.
ఆ, ఆ. ప్రేమింపని వాడెవరమ్మా? తప్పు చదవగాక తల్లి. నరహంతకుడు. అర్థమవుతుందా తల్లి? కాబట్టి నిజంగా నువ్వు క్రీస్తుని గనక సంపాదించుకుంటే ఏం చేస్తావు తల్లి? సంపాదించుకుంటే ఏం చేస్తావు? ఈ అల్పకాల పాపభోగాలు కానీ, ఈ దృశ్యమైనవి కానీ, ఇవన్నిటిని వదిలిపెడతాము. ఇక్కడ లేని ప్రేమ, ఇక్కడ లేని అనురాగము, ఇక్కడ లేని ఆప్యాయత, ఇక్కడ లేని మనసు పరలోకంలో ఏడుంటుంది? ప్రసన్నక్క బాగా అర్థం చేసుకో. ఇక్కడ లేని పరలోకము అక్కడ ఉంటుందా? నీ బతుకు నా బతుకు చెడ. ఇక్కడ లేని ఆడేడుంటుంది. ఇక్కడ లేని మార్పు ఆడేడుంటుంది. ఇక్కడ లేని ఆనందం ఆడేడుంటుంది. ఇక్కడ లేని సంతోషం ఆడేటా ఉంటుంది. ఇదే మీ బాబుగారు, నా బాబుగారు జాగీరి దౌడు పెట్టుకొని నేను రావటం, మీరు వచ్చి కూర్చోవటం పోవటం ఎందుకమ్మా? దరిద్రం కదంటమ్మా మనం ఈ లోకానికి. మనం రాకపోయినా సరే ఎవరో దేవుడు ఏర్పాట్లో వచ్చేవాళ్ళు. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈ రోజున క్రీస్తుని సంపాదించుకుంటే మన ఫలితం ఏముందమ్మా? నిత్య జీవం అనేది ఒకటి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడు తల్లి. ఒక యవనస్తుడు వచ్చాడు 21వ వచనంలో. అతను ఏం చెప్పాడమ్మా? నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. యేసుప్రభు వారు అన్నీ చెప్పాడు. అయితే అన్నీ చేస్తున్నానని చెప్పాడు. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు? నీ కొడుకు కొదవగా ఉంది కాబట్టి నీ కలిగిందంత ఏం చేయమన్నాడమ్మా? విడిచిపెట్టమని చెప్పాడుగా తల్లి. ఇప్పుడు పేతురు గారికి డౌట్ వచ్చింది. నేను అంతా వదిలిపెట్టా కదా, తండ్రిని తల్లిని ఓడని అన్నీ వదిలేసా కదా, మరి నా సంగతి ఏందని అడిగాడు. 26 చదువు తల్లి. చాలా మర్మాలు ఈ మాటలు. రోజు రోజుకు దినంగా ఉంటుంది. నిన్న నీతో పంచుకుంది, ఇవాళ ఇంకో రకంగా ఉంటుంది. అమృతం అలా ఉంటుంది. చదువమ్మా. ఎవరమ్మా మనుషులంటే? మనుషులంటే ఎవరమ్మా? రక్తమాంసం కలిగినోడు వదులుకోలేడు. దేవుడు ఏం చేశాడమ్మా? పరలోకాన్నే వదిలిపెట్టాడు. ఇప్పుడు నువ్వు దేవుడి నీతివా మనుషుడివా? మరి దేవుని నీతికి అయ్యుంటే నీవు సాధ్యమవుతుంది. కానీ నువ్వు మనుషుడిగా ఏదో పొందాలనుకుంటే ఎలా సాధ్యమవుతుంది తల్లి? 27 చదువు. సరే వదిలేమ్మ, తర్వాత చదువమ్మా. 28 చదువు. 29 ఉంటుంది. నా నిమిత్తము తల్లినైనను ఇప్పుడు నిత్యజీవం ఎప్పుడు వస్తుంది? ఒక క్రైస్తవుడికి నిత్యజీవం ఎప్పుడు వస్తుందమ్మా? ఏం ప్రసన్న? నిత్యజీవం ఎప్పుడు వస్తుంది తల్లి? అక్కడే అన్నాడుగా, నా మాట కాదు. అంటే తల్లిని తండ్రిని బిడ్డలు వదిలేయమని చెప్పాడు యేసుప్రభు వారు. ఏమ్మా చెప్పు తల్లి. ఆయన నిమిత్తము నీ బిడ్డలు ఏం చేయాలమ్మా? సమర్పించుకోవాలి. నువ్వే సమర్పించుకున్నప్పుడు నీ బిడ్డలు ఏడొచ్చారు? నీకు కలిగిందంతా కూడా ఆయనదైనప్పుడు మళ్ళీ ఆయన్ని నువ్వేం చేస్తున్నావు? మా అబ్బాయి ఉద్యోగం, మా అమ్మాయి ఉద్యోగం, మాకు అది ఇది అని ఆయన నువ్వేం చేస్తున్నావు? నిన్ను నీ బిడ్డలు ఆయనకు నువ్వు సమర్పించుకున్నావు అనుకో, అప్పుడు నీకేమొస్తుందని చెప్తున్నాడు? నిత్య జీవం వచ్చిద్దని చెప్తున్నాడు. నిత్య జీవమే కాదు, స్వతంత్రించుకుంటావంట. అయితే నువ్వు ఆ యేసు ప్రభుని కలిగి ఉండి ఆ ప్రభువుని నీ బిడ్డ కోసం అడిగావనుకో, ఏమొస్తుంది తల్లి? నీ బిడ్డ కావాలా, యేసు ప్రభు కావాలా? కావాల్సింటే నువ్వు యేసు ప్రభుని ఏం అడుగుతున్నావు? నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. సంపాదించుకున్నావు అంటే నిన్ను సమర్పించుకున్నావు. నీ బిడ్డలు సమర్పించుకోవాలి, నీ భర్తను సమర్పించుకోవాలి, నీ కలిగిన సమస్తాన్ని కూడా ఆయనకు సమర్పించుకోవాలి. ఎందుకని? నిజంగా ప్రేమ కలిగిన దానివైతే అక్కడ నిత్య జీవం ఉంది, నిత్యత్వం ఉంది, వీళ్ళకి నిత్య నాశనం ఉంది. అయితే ఈ బిడ్డలు దేనికి ప్రమోట్ కావాలి? క్రీస్తులోకి ప్రమోట్ కావాలి. అయితే నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రభువు నువ్వు అడగొచ్చా? నీ తండ్రి కోసమో, నీ తల్లి కోసమో, నీ భార్య కోసమో, నీ బిడ్డల కోసమో ఆ తండ్రిని నువ్వు అడిగావంటే ఇస్తాడు. అయితే నువ్వేం కోల్పోయావు? ఈరోజు క్రైస్తవులకు ఎవరికి ఉందో చెప్పమను. ఒక్కళ్ళ చెప్పమని నేను చెబుతా. అప్ టు బాటం ప్రపంచంలో వాక్యం అమ్మ, వాక్యం.
ఆయనేమో అన్నీ వదిలిపెట్టాలి, మోషే గారు. యేసు ప్రభు వారు అన్నీ వదిలిపెట్టాలి. మనమైతే ఆయన ద్వారా రావాలి, ఆయన ద్వారా పోవాలి. అర్థమవుతుందా? యేసు భజన నీకు అక్కర్లా. ఆయన చెప్తూనే, ఆయన చెప్పింది చేయటమే నీ పని. ఆ పని చేయకుండా ప్రభువా నాకు అది ప్రభువా, ఈ యొక్క దురస్థకరమైన ఈ ప్రార్థనలు కూడా చేస్తుంటారు. ఇప్పుడు నిత్య జీవాన్ని ఎప్పుడు స్వతంత్రించుకుంటాము? నా నిమిత్తము. అంటే వాళ్ళను నాకు గనక సమర్పించుకోగలిగితే, నేను మీకోసం సమర్పించుకున్నా కదా, ప్రతిష్ఠించబడ్డా కదా, నా కోసం నువ్వు ప్రతిష్ఠించలేవా? నా కోసం నీ బిడ్డలను పెంచలేవా? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ కోసం ఆయనను వాడుకుంటున్నావు, ఆయన విగ్రహం చేసావు. ఇక్కడ ఇంక నీకు క్షమాపణ ఉందా? ఎవరైనా వింటే, జ్ఞానం ఉంటే ఎవరైనా, నా సత్యం వాక్యం, నా మాట కాదు ఇది. అది నువ్వు ఎప్పుడైతే నిజమైన తల్లిదండ్రులుగా కానీ, ఎవరైనా సహోదరులుగా కానీ ఉంటే, ఆయన నువ్వు సంపాదించుకుంటే, నువ్వు మళ్ళీ అల్పాకాల పాపభోగాల కోసం నీ బిడ్డల ద్వారా నువ్వు చేసుకుంటావా? ఈఎంఐలు తెచ్చుకొని బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోలే, అది ఇంకోటి చేసుకొని రాకట అతి సమీపంగా ఉందో లేఖనాలు చెబుతున్నాయి. నువ్వే చెబుతుంటివే. నువ్వే అంత అజాగ్రత్తగా ఉంటేట ఆ రక్షణ నీకు ఊరకి ఇచ్చాడు కాబట్టి దాని విలువ తెలియలా, వస్తువు విలువ. ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసి, నేను ప్రభుని సంపాదించుకున్నాను, మేము క్రైస్తవులు ముసుకేసుకొని బైబిల్ తీసుకెళ్ళి వస్తే దానివల్ల ఏం లేదమ్మా. నీ వల్ల నా వల్ల శూన్యము, నష్టమే కానీ ప్రభుకి లాభం అనేది ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిత్య జీవాన్ని కోల్పోతావు, ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వు కోల్పోతావు. మళ్ళీ ఇంటికి పోయి కూడా బైబిల్ చదువుకోండి. ఇది అవునా కాదా, దౌర్భాగ్యుడు ఏంది, ఇలా చెప్పాడు ఏందని మీరు ఆలోచన చేసుకోండి. ఇది సత్యము, ఇది సత్యము. వాక్యం చెప్తుంది. యేసుప్రభువు వారు 100 సార్లు చెప్పాడు, నాకంటే అన్నాడు, గుర్తుపెట్టుకో. 2వ స్థానం నాకు ఇస్తే ఒప్పుకోను అంటున్నాడు. నువ్వు ఆయనకి 2వ స్థానం ఇచ్చి, నీ బిడ్డలకు 1వ స్థానం ఇచ్చి నువ్వు ఆయన అడుగుతావా? బైబిల్ ఏడన్నా ఉందా? కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని బలాన్ని మనం ఎరగాలంటే, ఆయన వచ్చినప్పుడు నువ్వు లేపబడాలంటే ఏం కావాలమ్మా? ఈ లోక భోగాలు, అల్పకాల భోగాలు, నీకు కలిగింది ఏదైనా సరే నిన్ను నువ్వే ఇచ్చుకున్నప్పుడు, వాళ్ళను కూడా నువ్వు సమర్పించుకున్నప్పుడే వ్యక్తిగతంగా నిత్య జీవాన్ని పొందుతావు, స్వతంత్రించుకుంటావు. అది మొదటి తలంపుగా. అలా ఉన్న వ్యక్తే, క్రీస్తును సంపాదించుకున్న వ్యక్తే ఈ పని చేయగలుగుతాడు. అప్పుడు ఆయన నిన్ను వచ్చినప్పుడు నువ్వు లేపబడతావు, మొదటి తలంపుగా. 2వ మాట చూడమ్మా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అక్కడ 9వ వచనంలో చూస్తే, ఎవరి నీతిని వాడుకుంటామమ్మా? ఏమ్మా, ఎవరి నీతిని వాడుకుంటాము? ఏమ్మా, చూడు తల్లి, నా నీతి కాదు, ధర్మశాస్త్రమైన సంబంధమైన నీతి కాదు. ఎవరి నీతి అమ్మా? ఇందాక ఆరాధనలో చూసాం, మనం ఎవరుగా చేయబడ్డాం తల్లి? అర్థమైంది. దేవుని నీతి కంటే యేసుప్రభులుగా మనం చేయబడ్డాము. యేసుప్రభులుగా నువ్వు చేయబడ్డప్పుడు నీ నీతి ఎలా ఉండాలమ్మా? అర్థమవుతుందా? మన స్వనీతి కానీ, మన అవసరాలు కానీ. కాబట్టి యేసు ప్రభు నిన్ను దేవుడిగా ప్రాణం పెట్టి విమోచించాడో ఆ నీతిగానే ఉండాలి. అర్థమవుతుందా? రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 4వ వచనం చూడు తల్లి. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల మృతులయ్యారంటే అర్థమేంది? అర్థమేం తల్లి? ధర్మశాస్త్రం వల్ల మృతులయ్యారంటే అర్థమైంది. ఇప్పుడు ఆయనలో ఉన్నామనేగా స్వతంత్రులు చేసి ఆయన నీతిలో చేయబడ్డాం కదా. ఇప్పుడు మనం ఆయన నీతిలో చేయబడితే ఇప్పుడు మన సేవ ఎలా ఉండాలి? ఇంతకుముందు ఏ సేవ చేసేవాళ్ళమి? జనవరి 1కి ఇచ్చినట్టుగా మా చీరలు ఇవ్వటమో, లేకపోతే ఇంకోటి క్రిస్మస్ కేకులు కట్ చేయటమో, ఇంకోటి చేయటమో, ఇదంతా కూడా ధర్మశాస్త్రమైన నీతి. లేనోడు ఉన్నోడు అనేది ధర్మశాస్త్రమైన నీతి. ఇతరులను ఆదుకోవటం అనేది ధర్మశాస్త్రమైన నీతి. ఇప్పుడు నువ్వు దేవుని నీతి అయిన తర్వాత, ఒకవేళ వాడికి ఎన్ని కోట్లు ఏమి ఇచ్చినా వాడికి రక్షణ లేకపోతే ప్రయోజనం ఏముంది? వాడు నీ ఆస్తి అంతా రాసి ఇచ్చినా, రోజు వాడు 100 మంది పేదవాళ్ళని తీసుకొచ్చి భోజనాలు పెట్టి రోజు అన్నదానం నిత్యదానం చేసినా వాడు ఎందుకు నశించేవాడి కోసం? అది ఉండేది కాదు కదా. కాబట్టి దేవుని నీతి అయితే ఏమవుతుంది? మనము ఆయన దేవుని నీతిగా చేయబడ్డాం. చదువు 9, దేవుని నీతిగా మనం చేయబడ్డాం కాబట్టి ఆ నీతే మనలో ఉండాలి. కానీ మన సొంత నీతి కానీ, ధర్మశాస్త్రమైన నీతి కానీ, ఒక పాస్టర్ గారి నీతి కానీ, ఒక లోక సంబంధమైన నీతి కానీ మనం అనుసరిస్తే అది నష్టం. 7వ 6వ వచనం చదువమ్మ. రోమా 7:6.
చదువు తల్లి. ఆ, ఆ, ఆ. ఏ సేవ చేస్తున్నావమ్మా? ఏమ్మా ఏ సేవ ఆత్మానుసారమైన చూడతలే, ఆత్మానుసారమైన నవీన స్థితి అంటే ఏంది? ఏమ్మా కొత్త స్థితి ఏంది, పాత స్థితి ఏంది? నవీన స్థితి అంటే ఏం తల్లి? ఓమ్మా అర్థం కాలా? లోకమంతా ఏంతో చేస్తుంది తల్లి? అక్షరానుసారం దృశ్యమైంది చేస్తుంది. క్రైస్తవుడు దేంతో చేస్తాడు తల్లి? దేవుని ఆత్మానుసారమైన నవీన స్థితి. అక్షరానుసారం అంటే ఇంకా శరీరంగా చేసేది కాదు. మంచి కార్యాలు ఎన్ని చేసిన ఇందాక మనం చూసాం కదా. అయితే ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయాలి. ఈ సేవ ఎలాంటిది? మొన్న కూడా చెప్పారు, రోమా 12:2 కూడా. ఉత్తమం అనుకూలం దేవుని చిత్తం మీద గ్రహించుకొని మనస్సు మారి నూతన మగుటు వల్ల, పాత మనసు అంతా మన కోసం బతికేది, కొత్త మనసు అలా ఆయన కోసం బతికి రూపాంతరం పొంది. ఇప్పుడు రూపాంతరం పొందాము. ఎక్కడ పొందాము? నవీన స్థితిలోకి, ఆత్మ సంబంధమైన సేవలోకి మనం వచ్చేసాం. ఉదాహరణకు ఒకటి అనుకుందాం. ఇప్పుడు కొర్నేలి ఉన్నాడు చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 1వ వచనం మనకు తెలుసు కదా. ఇప్పుడు కొర్నేలి మంచోడా చెడ్డోడా? చూడు తల్లి, ఆ మాట మీకు 2-3 వచ్చిన తొందరగా టైం లేదు. సరే ఇప్పుడు అయిపోయిందమ్మా. ఇప్పుడు ఆయన సన్నిధి, దేవుడు సన్నిధానాన్ని పోయి ఉండే కదా. ఇప్పుడు కొర్నేలికి ఏం అవసరం వచ్చింది? ఇప్పుడు కొర్నేలి ఏ నీతిలో ఉన్నాడు? ఇప్పుడు కొర్నేలి ఎవరమ్మా? కొర్నేలి ఎవరు తల్లి? ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన దాంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు పౌలు గారు? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు, నా స్వనీతి కాదు. అయితే నన్ను ఎక్కడ పెట్టాడు? దేవుని నీతిగా చేయబడ్డాడు కాబట్టి ఆ నీతినే మన మనసు. రెండో తలంపు ఏంటంటే, మొదటిగా మనం యేసుక్రీస్తు వారిని సంపాదించుకోవాలి. రెండోది యేసుక్రీస్తు యొక్క నీతిని మనం సంపాదించుకోవాలి. అర్థమవుతుంది? ఈ లోకంలో అది లేపబడాలని ఆ నీతిని సంపాదించుకోవాలి. నేను ఆ నీతిని సంపాదించుకున్నప్పుడు రోమా 7:4 ప్రకారముగా ఆ నీతి కాదు, ఏ నీతి? 6వ వచనం ప్రకారంగా నవీన స్వభావం కలిగిన వారంగా ఆత్మానుసారమైన స్థితిలో ఉండి ఆ సేవ చేయాలి. ఏంటిది ఆ సేవ అంటే? ఏం చెప్తున్నాడమ్మా? కొర్నేలి ఏం చేస్తున్నాడు? అంత గొప్పోడైనప్పుడు, అలాంటి అయినప్పుడు కూడా ఆ వ్యక్తికి ఏం అవసరమైంది? ఆత్మానుసారమైన స్థితి అవసరమైంది. ఇప్పుడు మనం కొర్నేలి లాంటి వాళ్ళం కాకపోయినా, ఎలాంటి వాళ్ళమైనా, దుష్టులు దుర్మార్గులు ఎలాంటి వాళ్ళమైనా, ఇప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆత్మానుసారమైన నవీన స్థితిని మనకి ఇచ్చాడా లేదా? కాబట్టి ఇప్పుడు మనం ఎవరి కోసం బ్రతకాలి? అర్థమవుతుందా? మనం ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి అనేది ఇప్పుడు కాన్సెప్ట్. దేవుని నీతి అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని నీతిగా ఏ రకంగా మన కోసం బ్రతికాడో, మనం కూడా ఏం కావాలమ్మా? ఆయన కోసం బ్రతికేవాడిగా ఉండాలి. చూడము ఇక్కడ మనము ఆయన మాదిరిగా మనం బతికేవారిగా ఉండాలి. కాబట్టి ఈ కొన్నేళ్ళు దేవుడి కోసమే బతికాడు, కానీ ఆ క్రియలు ఎలాంటివి? అర్థమవుతుందా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలే కానీ అవి ఆత్మానుసారమైన క్రియలు కాదు. వీటిల్లోనే లేవు మనం, ఇంకా దాంట్లో ఆడ ఉంటాం. కాబట్టి రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలతో ఈ తలంపు ముగిస్తా. ఇప్పుడు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏమ్మా, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనకి ఇవన్నీ అర్థం కాదులే, ఎందుకంటే మనం ఆశీర్వాదాలకు అలవాటు పడ్డాం. దేవుడు అలాంటి దేవుడు, ఇలాంటి దేవుడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఆయన కొనకుడు, నిద్రపోడు, ఈ ఆశీర్వాదాల మాటలని దీనికి వచ్చారు. అంటే ఎవరు నాది ఉండదు పర్సంటేజ్, ఒకలా అర్థం ఉన్నా అది కూడా అది దాంట్లో ఉన్నారు. కాబట్టి నవీన స్థితిలోకి వచ్చిన వాళ్ళకి మనకు అర్థమవుతుంది. బైబిల్ అందరికి తెలియదు, బాధ అది నాకు అర్థమవుతుంది ఆ విషయం అనేది. కాబట్టి యేసుప్రభు ఎవరి కోసం బతికాడు? భూలోకానికి వచ్చి పెళ్లి చేసుకున్నాడా, పిల్లలకు అన్నాడా, లేకపోతే అన్నదమ్ముల్ని ఏమైనా చూశాడా, అమ్మను చూశాడా, ఏమైనా చేశాడా? ఇప్పుడు మనం కూడా ఆయన వారం కాబట్టి, ఆయన నీతి అయి ఉన్నాం కాబట్టి మనం బ్రతికినా, చూడండి మా పదాలు అర్థం చేసుకోండి, అలాంటి వారుగానే మనం ఉండాలి. కానీ మన కోసం మళ్ళీ మనం బ్రతికి చేస్తే మనం దేవుని నీతిగా
ఉండము. కాబట్టి ఆయన కోసం బ్రతికాం కాబట్టి, ఆయన కోసం చెలించాం కాబట్టి, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ప్రసన్న అర్థమైందమ్మా? ఇప్పుడు ఆయన కోసమే బ్రతికేవు తల్లి, ఆయన కోసమే నువ్వు చెల్లిస్తున్నావమ్మా. అప్పుడు ఆయన ఏం చేస్తాడు రేపు వచ్చినప్పుడు? ఆయన కోసమే లోకాన్ని విడిసేవు తల్లి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వచ్చినప్పుడు? నిన్ను తీసుకెళ్ళటానికి ఇష్టపడదు. నా భార్య నా కోసమే బ్రతికి నా సేవ అన్నీ చేసిందమ్మా, కష్టమైన నష్టమైన భర్తగా నేను భరాయిస్తా కదా. ఇప్పుడు దేవుడి కోసం, దేవుడి పని కోసం నువ్వు బ్రతికి చేసావనుకమ్మ, నీ యజమాని దేవుడు అనుకమ్మా. ఈ కాలం వెళ్ళిపోయింది, విశ్రాంతిలోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నా బిడ్డ చూడు భూలోకం నా కోసం నా ప్రభు ఎలా శ్రమించాడో అలా నా బిడ్డ కూడా ప్రేమించినప్పుడు నిన్ను తీసుకెళ్తాడా, వదిలేస్తాడా? మరి ఎవరి కోసం బ్రతుకుతున్నా మేడా? ఎవరైనా, నేను పేర్లు చెప్పకూడదు, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఎవరి కోసం బ్రతుకుతున్నాం? అర్థమవుతుందా? మనం ఎవరి నీతిగా, మన స్వనీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు. అక్కడ ఏం చెబుతున్నాడమ్మా? దేవుడి నీతి. అక్కడ చూడు చక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు ఇచ్చిన దేవుని నీతి. ఆ పదాలు చూసుకున్నా, టైం లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవరు అమ్మా? దేవుడు అనుగ్రహించబడ్డాం. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు అనుగ్రహించబడ్డ ఆయన. నువ్వు ఆయన దేవుడు అని ఎలగాకు, ఆయన దేవుడు అనుగ్రహించబడ్డ ఆయన. ఇప్పుడు మనము కూడా ఎవరమ్మా? దేవుడు అనుగ్రహించబడిన వారం కాబట్టి ఆయన ఎలా దేవుని కోసం బ్రతికెళ్ళాడో మనం కూడా ఏం చేయాలి తల్లి? ఆయన కోసం బ్రతికెళ్తేనే ఆయన లేపుతాడు. నా కోసం నీ కోసం బ్రతికి నేను బాప్తీసం తీసుకున్నానంటే, లేదా మేము బండికి వస్తున్నా, ఏం కుదరదాం, అదేం లేదు బైబిల్లో చెప్పటల్లా. అయితే నేను చెప్తా, మనోళ్ళు చెప్తుంటారు. ఎందుకని? నువ్వు మందిరానికి రాకపోతే ఇది రాదుగా, మందిరానికి రాకపోతే సంఖ్య ఉండదుగా, నువ్వు మందిరానికి రాకపోతే చెప్పుకోవటానికి ఉండదుగా, మాకు ఎవరైతే గొర్రెలు కావాలాడు అంతే. సత్యం చెప్తే ఏ గొర్రె ఉండదు ఏడా. ఎందుకని? సత్యంలో ఎవరు ఉండరు కదా. అన్నీ ఇప్పుడు ఇశ్రాయేలు యేసుప్రభుని సిలువ ఎందుకు వేశారు? సత్యం చెప్పాడు కాబట్టి సిలువ వేశారు, అంతేగాని దానికోసం కాదు. మా దేవుడు అయితే ఈయనేందా దేవుడు అంటారని వాళ్ళు సిలువ వేశారు. అన్నీ వదిలిపెట్టమన్నారు కాబట్టి సిలువ వేశారు. కాబట్టి రెండో తలంపుగా మనం బ్రతికినా చనిపోయినా ఎవరి వారము? ఆయన వారం కాబట్టి. ఆయన అసమర్థుడు కాదు దేవుడు, ఆయన సమర్థుడు. దేని విషయంలో కూడా పాత నిబంధన అంతా కూడా గొప్పగా చెబుతారు దేవుడి గురించి. క్రొత్త నిబంధన వచ్చేలాగే యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడికి మనం చెప్పుకోవాలి. కాబట్టి నువ్వైనా నేనైనా ఒకవేళ లోకయాత్ర ముగిసిన ఆ పునరుద్ధానాన్ని మనం ఏం చేస్తాం తల్లి? ఆయన వచ్చి లేపే అవకాశం ఉంటుంది. నీ నీతిని ఆధారం చేసుకొని నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ వాళ్ళ కోసం బ్రతుకుతా. ఎవరో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, 4 రోజులు సువార్త చెప్తా, ప్రార్థనలు చేస్తా, ఏదో కూడికలు పెడతా, సాంగ్యంగా బతికితే ఆయన సాంగ్యంగానే వదిలేస్తాడు. అర్థమవుతుందా? అది మన నీతి కానీ, మనకు అనుకూలమైన నీతి కానీ అది దేవుని నీతి కాదు. 3వ మాట చూడమ్మా, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడు తల్లి. కాబట్టి ఆయన యందు అగపడు నిమిత్తము. ఆయన ముందు అగుపడాలంటే 3వ తలంపు ఏందమ్మా? చూడు 10వ వచనం. కాబట్టి 3వ తలంపు ఆడ చూస్తే ఏందమ్మా? శ్రమలు. కాబట్టి దేవునితో ఏం కావాలమ్మా? మనము శ్రమలు అనుభవించాలి. ఆయన నీతిని ఎప్పుడైతే మనం చేయబడతాం. 3వది ఏందమ్మా? ఆయన కొరకు మనం ఎప్పుడైతే ఆయన పునరుద్ధాన బలము ఎరగాలంటే 3వది ఆయన శ్రమల్లో మనం ఏం కావాలి తల్లి? పాలివారు కావాలి, సమానం కావాలి. పేతురు రాసిన మొదటి పత్రిక. ఈ భజన మర్చిపోయి ఆ భజన చేసుకుంటే ఏమొస్తుంది తల్లి? చేయాల్సింది చేయకుండా యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, ఏ నామం అయినా ఏమి లేదు తల్లి. కానీ 4వ అధ్యాయము 1-2 వచనాలు చూడు తల్లి. ఆయన శ్రమపడి ప్రాణం పెట్టాడు ప్రసన్న. మనం ఎందుకు శ్రమపడాలి? వాడు పిచ్చోడే రాశాడు పౌలు గాడు. మనము తెలివిగల్లోళ్ళం కాబట్టి ఉన్నాం. నీకు వచ్చేసింది, బాప్తీసం తీసుకుని ఆ పరలోకం ఇచ్చేసారు, నీకేం ఇబ్బంది లేదులే. నేను ఆ పిల్లలకి చెప్తుంటా, వాళ్ళ లోకానన్నా కాలుస్తాడు కానీ మనల్ని కాల్చాడు దేవుడు, కనికల్లో వేస్తాడని చెప్తా. ఏమ్మా ఎవరు చెప్పాడు? చదువుతాలి. పేతురు గారికి ఏం పని లేదు కదా. పాపం అంటే ఏం చెప్పానమ్మా?
ఇంకా నువ్వు 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 60 వచ్చినా ఎక్కడ ఉంటున్నాం మనము? ఇంకా పాపంలోనే ఉంటున్నాం తల్లి. ఎవరు ఒక్కళ్ళు చెప్పండి నేను లేనని. పెద్దోళ్ళే ఉంటున్నారు, 80 ఏళ్ళు దాటిపోయేవాళ్ళు కూడా ఉంటున్నారు. ఎక్కడ నీకు ఏడ రక్షణ ఉందో తల్లి? ఎందుకు ఆ బైబిల్ తీసుకొని పాడు చేయటం? మళ్ళీ చదువుకో ప్రసన్న. మనకి క్రైస్తవుడికి ఏందో తెలుసా? కాపాడేది ఏందో తెలుసా? శ్రమ. క్రైస్తవుడు ఆయుధం అంటే శత్రువు నుంచి ఎదుర్కొనే శ్రమ. శ్రమ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. అయితే నీకు 60 ఏళ్ళు కానీ, 40 ఏళ్ళు కానీ, 20 ఏళ్ళు కానీ నువ్వు ఎప్పుడైతే పునరుద్ధాన బలాన్ని ఎరిగి ఆయన బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఏ వయసులో ఇచ్చావో అది నీ అభిప్రాయము. ఇచ్చిన తర్వాత నీకు మళ్ళీ మనసాశలు ఎందుకు? ఏమ్మా, ఏ ఆశలు లేవు చెప్పండి తల్లి. తన పదాలు చూసుకోండి అమ్మ, చాలా అసమానంగా ఉంటాయి ఆ మాటలన్నీ కూడా. కాబట్టి మనం ఏ ఆశలతో బతుకుతున్నాం? వాళ్ళ అబ్బాయి ఎట్టు వెళ్ళాడు, వీళ్ళ అబ్బాయి ఎట్టు వెళ్ళాడు, వీళ్ళ అమ్మాయి ఎట్టు వెళ్ళింది, ఆయన ఏడికి వెళ్ళాడు, ఈయన ఏడికి వెళ్ళాడు, మనం ఎందుకు వెళ్ళకూడదు ఏంటి మనుషులు వాళ్ళకి ఆశలు ఉంటాయి. నువ్వు ఇందాక ఆరాధనలో చూసావు కదా, ఎందుకమ్మా ఇట్లాంటి పాపకర్మలు అనేకులకు అభ్యంతరాలుగా మనం రావటం? ఆరాధనలో చూసావు కదా తల్లి. సిలువ వేయబడ్డామన్నా ఇలేవని చెప్పాం కదా తల్లి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాం? మళ్ళీ క్రీస్తు నీకోసం శ్రమపడి నిన్ను ఈరోజు భారీగా ప్రదానం చేయబడే స్త్రీగా సంఘంగా భూమి మీద నిన్ను సాక్షిగా పెడితే, నిన్ను వెల్లడి చేస్తే నువ్వు ఎక్కడికి వచ్చావు బిడ్డ? శ్రమ పడాల్సిన దాంట్లో నీ ఆశలు. మళ్ళీ ఎక్కడికి వచ్చావు? మనుషు ఆశలు మనం అనుసరించక ఏం చేస్తాం? పాపంలో ఉంటున్నాము. నష్టాన్ని వస్తుంది బిడ్డ. కాబట్టి అర్థం చేసుకో. మనం పిల్లలమైతే ఏమని చెబుతుందమ్మా? రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూడు తల్లి. మన పిల్లలమైతే వారసులమైతే క్రీస్తు తోటి శ్రమ పడితేనే వారసురాలు అవుతావు. యేసుప్రభు ఎవరి కోసం శ్రమ పడ్డాడమ్మా? కుటుంబం కోసం శ్రమ పడ్డాడా? ఎవరి కోసం శ్రమ పడ్డా? నీలాంటి నాలాంటి నీచుల కోసం, దరిద్రుల కోసం, నికృష్టుల కోసం, ప్రేమించిన వారి కోసం ఆయన శ్రమ పడ్డాడు బిడ్డ. మరి నువ్వు ఎవరి కోసం శ్రమ పడుతున్నావు తల్లి? మన పిల్లలమైతే వారసులమైతే క్రీస్తు తోటి వారసులం ఎప్పుడవుతామో ఆయనతో పాటు మనం శ్రమ పడితేనే ఆ వారసత్వం వస్తుంది తల్లి. లేకపోతే నీకు నాకేం లేదమ్మా. అది కాబట్టి శ్రమ అనేది, ఏ శ్రమని నేను కత్తులతో పడవరు, సిలువు లేరు, ఏం చేయరమ్మా. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్లోకి వస్తావో ఆటోమేటిక్గా అన్ని శ్రమలు అంటే ఏంది, ఇబ్బందులు, ఇరుకులు వస్తుంటాయి. ఎందుకంటే ఆ లోకం మనల్ని ద్వేషిస్తుంటుంది, ఎన్నో రకాలుగా ద్వేషిస్తుంటుంది లోకం. ఎందుకంటే మనుజాశలు మనలో లేవు కాబట్టి, ఎందుకురా నీ బతకపోతే పోరే లోతు భారీ తిట్టినట్టు తిడుతుంటుంది. ప్రయోజనకరం లేని బ్రతుకెందుకురా లోకంలో తిడుతుంటుంది లోకం. మనం పరలోకం కాబట్టి లోకాన్ని ఏం చేస్తున్నాము? విసర్జిస్తున్నాము, ఆశలను చంపేసుకుంటున్నాం, సిలువేసుకుంటున్నాం. యాత్రికులం కాబట్టి, పరజనులం కాబట్టి, పరదేశులం కాబట్టి మనకు లగేజ్ అక్కర్లా, ఈ స్థిరత్వం అయ్యేం అక్కర్లా. తలవాల్చుకుంటూ ఏదో గూడు ఉంటే సార్ ఆయనకు అది కూడా లేదు. ఆయన బైబిల్ కూడా ఏం చెబుతుందో తెలుసా? మీరు ఆశ్చర్యము. తిండి వస్త్రాలే చెబుతుంది కానీ గూడు కూడా అంటలా. పౌలు గారు 1 తిమోతి 6 అంటారు, మనము అన్న వస్త్రములకు అలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉండమంటాడు. ఇల్లు కూడా వద్దంటున్నాడు. ఎందుకంటే ఇది ఎందుకురా నాయన, వాడికి అదిరా నీ ఇల్లు అంటున్నాడు. ఈ ఇల్లుని చూసుకొని మనం మురుసుకుంటాం, అబ్బో ఏం సోకు చేస్తాం ప్యాలెస్ మాదిరిగా నీ బతుకు చెడ. వీటిని చూసుకొని మురిసిపోతున్నావు. వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు అనుకోవాలి, వీళ్ళు అనుకోవాలి. నీ బ్రతుకు సరే, నిన్ను దేవుడేమనుకుంటున్నాడు, నీ బ్రతుకు చూడు. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, యేసుప్రభు అదే చెప్పాడు. ఆకాశకులు, బొరీలు, పక్షులకి చెప్పి ఆయన మాట చెబుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనుజాశలు, వాళ్ళ మెప్పు, వీళ్ళ మెప్పు, ఈ మెప్పు కోసం ఏడ అసలు నేను అనుకోవడానికి కూడా నాకు బాధ కలుగుతుంది. ఏముందమ్మా అక్కడ? కాబట్టి మనం క్రీస్తుతో పాటు ఏం కావాలమ్మా? శ్రమ పడాలి. క్రీస్తు ఎవరి కోసం శ్రమ పడ్డాడు? భార్య పిల్లల కోసమా? మరి నీ కోసం నా కోసం శ్రమ పడ్డప్పుడు ఆ పొరుగు వారి సంగతి ఏం తల్లి? నువ్వు సోకులు చేసుకొని, జడలు వేసుకొని, అయ్యే అంటారా, ఐబ్రోజ్ చేసుకొని యజ్బేలు మాదిరిగా నువ్వు తయారైతే ఎవరు పోతారా? బ్యూటీ పార్లర్లకి యజ్బేలు పోతారు. ఎవరైనా పోతారా? అసలు క్రైస్తవులు పోతారా? నేను చిన్నప్పుడు నేను ఎలిషమ్మ తల్లి ఆడుందో సబ్బు కొట్టి మొహం కూడా కడుక్కోకూడదు అంట క్రైస్తవుడు. తెలిసేది కదా, చిన్న పిల్లోండి నేను, వాళ్ళు చెబుతుంటే తింటుండేవాడిని. ఎందుకంటే మీరు ఆత్మలు కదా, సబ్బుతో కూడా మొహం కడుక్కోకూడదు అనేవాళ్ళు. అలానే ఉండేవాళ్ళు. భక్సింగారు సావాసంలో 2 చీరలే ఉండేవంట ఆ సిస్టర్స్కి. అప్పుడు రేతులు గుంజుకొని పొగులు కట్టుకునేవాళ్ళు అంట. అలాంటి జీవితం. అంటే దేవుడు మారడు, నువ్వు మారుతావు. దేవుడు సంఘం నువ్వు మారుతావు. ఏం పోగాలం. కాబట్టి ఆయన మన కోసం శ్రమ పడ్డప్పుడు ఆయన వారమైన మనము
ఆయన వారసులమైన మనము ఆయన వస్తే రేపు పునరుద్ధానం కావాలంటే మనము కూడా ఆయన కోసం శ్రమ పడితేనే అవకాశం తల్లి. ఈ ఒక్క మాటతో నేను ముగించేస్తా ఈ 3వ తలంపుని. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13, 14 వచనాలు చూడు తల్లి. అమ్మా, ఇప్పుడు మీకు అర్థమైంది ఈ మాట? బైబిల్ కృప ఇచ్చాడు కాబట్టి అది అందరికి రాదమ్మా ఇది. ఇప్పుడు ఏం అర్థమైంది ఈ మాట? తాగేవాడికి కూడా గొంతు పట్టుకుంది, ఏమొచ్చిందనా? అమ్మా, మనం బిడ్డల కోసం వాళ్ళ కోసం శ్రమ పడతాం, గుండెల మీద దంతారు వాళ్ళు, డబ్బులు టికెట్ చేసుకొని వస్తారు. ఇప్పుడు ఈయనేమంటున్నాడమ్మా? చూడు తల్లి, అంటే యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి మనకేముందో తల్లి? ఎవరైనా వస్తే ఇప్పుడు యేసుప్రభు మా వాడు చెప్పాడు, మా కొడుకు దశలోని రాసి 5:17 యేసుప్రభు రానందుకంట మనం థ్యాంక్స్ చెప్పాలంటే వస్తే ఎవడు ఎత్తబడం కదా, అన్నిటి ఎందుకు స్తుతించమని చెప్పాడు దేవుడు. అన్ని విషయాలు స్తుతించమన్నాడు. మనం స్తుతించాలి. ఎందుకు? ఆయన వచ్చాడు అనుకో, ఇంకా రాలేదు కాబట్టి ఆయన స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి? ఆయన వస్తే ఎవడు ఎత్తబడ్డ కాబట్టి స్తుతించాలి. అది మంచి మాట, మా వెంకటేష్ చెప్పిన మాట. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చాడు అనుకో, ఏముందమ్మా నీకు? ఒక స్త్రీ ఉందమ్మా, ఎంతో మహాప్రసవ వేదంతో సావు బతుకుల మధ్య ఒక బిడ్డను కంటది. కానీ తర్వాత ఎలా ఉంటుందమ్మా? నా మీద నింద తొలగించబడింది, సంతోషపడుతుంది. ఒక క్రైస్తవులంగా నువ్వు చేసిన ఎవరి కోసం చేసావు? నీ భార్య నీ భర్తల కుటుంబం కోసం చేసేది అది ఆ స్వనీతి, అది దుర్నీతి. ఆయన కోసం, నీతి కోసం చేసావు కాబట్టి ఆయన వచ్చినప్పుడు నీకు, అంటే నువ్వు చేసిన ఏ పని అయినా సరే ఈ శ్రమ అనేది దాని ముందు దిగదుడిపే. ఇంకా మీకు అర్థం కావాలంటే 2 కొరింథీ 4వ అధ్యాయము 18వ వచనం చూడు తల్లి. పౌలు గారు అంటాడు, చులకనైన మా శ్రమ అంటాడు, శనికాలముండు చులకనైన మా శ్రమ అంటాడు. అంటే ఆయన జీవితం రాళ్లతో కొట్టబడ్డా, పాముతో కరిపించుకున్నా, గంపల్లో ఎత్తినా, దించినా, ఎన్ని జరిగినా ఏమంటున్నాడమ్మా? క్షణమాత్రముండు మా చులకనైన శ్రమ. క్రైస్తవుడికి ఏందమ్మా ఇది? అంటే ఆయన 70-80 సంవత్సరాలు సేవ చేసి తన్నులు తింటే ఆయన ఏమంటున్నాడమ్మా? క్షణకాలంతో పోల్చాడు. దేనికని? ఆ రాకడ ముందు, ఆ పునరుద్ధానం ముందు ఇది ఆఫ్టాల్. నిన్ను ముక్కలు నరికిన, యాసిడ్ పోసిన, నూనెలో వేయించిన, ఇది ఆఫ్టాల్. అది యుగయుగాలు పొందేదమ్మా, ఇది 4 గడియలు కాదు. కాబట్టి మనకేముందమ్మా? చదువు 1 పేతురు 4:13 ఏముందమ్మా? ఎన్ని మహాశ్రమలు వచ్చినా, ఎలాంటివి వచ్చినా ఆ నిరీక్షణ పెట్టుకున్న నీ నా జీవితంలో ఆయన చూసినప్పుడు మనకేముంటుందమ్మా? 14వ వచనం చూడు తల్లి. ఒక్క మాట ఎవరన్నంటే నాకు అభ్యంతరం తెలియదు, కానీ నిజంగా దేవుడి కోసం తిట్టినా కొట్టినా బాధ లేదు. నీ కోసం, నీ బిడ్డల కోసం లోకుల చేత నువ్వు నిందల అవమానాలు పడ్డా ఉంటే ఇంకా నీ బ్రతుకు నా బ్రతుకు అర్థం ఉందా? ఏమన్నా బాగా చూడు తల్లి. అంటే మనము శరీరం కోసం, ఆయన కోసం ఏం చేసినా ఇప్పుడు మనలో ఎవరు ఉండారమ్మా? ఆయన ఆత్మ ఉంది కాబట్టి మనం ధన్యత అన్నాడు. మనం ఆయన కోసం చేస్తున్నాం కాబట్టి మన కోసం ఇవన్నీ చేసుకొని వాళ్ళు వీళ్ళ నిందలు అవమానాలు ఏంది అది ఇది అన్నప్పుడు ఎలా ఉంటుంది తల్లి? ఇంక నీ బ్రతుకు అర్థం ఉందా? చూడు తల్లి, బైబిల్ నా మాట కాదు. కాబట్టి ఎప్పుడైతే అలాంటి జీవితం మనం సాగిస్తామో, 19వ వచనం ఏం చెబుతున్నాడమ్మా? యేసు ప్రభు సిలువలో ఏ రకంగా తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నట్టుగా 19వ వచనం ఏం చెబుతుందో తల్లి? ఇప్పుడు మన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నామమ్మా సురేష్ బాబు? మన ఆత్మను ఎవరికి అప్పగించుకుంటున్నాం? ఏంది తల్లి, అర్థం కాలేదా? అంటే నువ్వు ఏమైపోయి ఎలా జరిగినా, నిన్ను ఏం చేసినా, ఆస్తి ఆ యోగులాగా ఎన్ని కురుపులు పడి ఏమన్నా సమస్తం పోయినా నీ ఆత్మను ఏం చేసావు తల్లి? కాపాడుకున్నావు. అందుకే యేసుప్రభుని ముక్కలు చేశారు, చీల్చారు, చెండాడారు, ముల కిరీటం పెట్టారు, డొక్కలో పొడిచారు. ఏం పోల్చినా అబ్బా అబ్బా నేను కేకలేసాయా అయ్యా అని అనలేదు కదా. కట ఏం చేశాడు? ఆయన పని తుదముట్టించాడు కాబట్టి ఆత్మని ఏం చేశాడు? తండ్రి నీ ఆత్మ నీకు అప్పగిస్తాడు. క్రైస్తవులంగా నువ్వు నేనేం కావాలమ్మా?
ఆ పాపిష్టి శరీరాన్ని వదిలేసుకొని ఎప్పుడైతే ఆయన పరిశుద్ధ ఆత్మ మనలో దాన్ని ఎప్పుడైతే అప్పగించుకుంటామో నువ్వేమవుతావు తల్లి, రేపు పునరుద్ధానం అయ్యావనుకో తల్లి, ఆయన వచ్చాడనుకో పునరుద్ధానం అయ్యే అవకాశం ఉంటుంది. మూడో తలంపు ఏందమ్మా, ఆయన కొరకు మనం ఏం కావాలి తల్లి, పునరుద్ధాన బలం ఎరగాలంటే శ్రమ పడేవారిగా ఉండాలి తల్లి, శ్రమ పడేవారిగా ఉండాలి. చదువమ్మా ఫిలిప్పీ 3:9-10 వచనం చదువు. అమ్మ టైం అవుతుంది కానీ 1 గంట ముగిస్తా. కాబట్టి 4వ మాట ఏంటంటే, 4వ మాట 10వ వచనం చదువు. 4వది ఏందమ్మా, 3 శ్రమ. 4వది ఎప్పుడైతే నువ్వు శ్రమ పడతావో అప్పుడు ఏమవుతావు తల్లి, ఆయన పునరుద్ధాన బలాన్ని, అంటే ముందు పునరుద్ధానం బలం వచ్చింది, అంటే పునరుద్ధానమైన బలమైన మన బలంతో చెప్తాం కదా, ఆయన పునరుద్ధాన బలాన్ని మనం వెళ్తాం. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూడు తల్లి. అమ్మ అర్థమైంది ఈ మాట, ఎవరని చెప్తారా? ఏం చెప్తుందమ్మా, నువ్వు తిరిగి బాప్తీసం పొందేమన్నా చూడు, మళ్ళీ ఆయనతో ఐక్యం కలవారం అంటే అర్థమైంది, ఆయన నీ కోసం నా కోసం చనిపోయాడు, మళ్ళీ ఏమయ్యాడమ్మా, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆ విశ్వాసం ఇప్పుడు నీలో నాలో ఉంది. ఇప్పుడు మనం ఏమయ్యాము, ఆయనతో ఐక్యం కలవారం అంటే ఏంది, బాప్తీసం ద్వారా మనం ఏం చేశాము, పాతి పెట్టబడ్డాం, ఇప్పుడు తిరిగి లేచాము. ఇప్పుడు ఆ శ్రమ అనేది మనం ఎవరైతే దాని కొరం ఉంటామో, ఇప్పుడు ఆ పునరుద్ధానాన్ని బలాన్ని మనం ఎరిగేమో లేదా, ఆ శక్తిని. అర్థమైందా? చూడు మళ్ళీ చదువు 6:5. అర్థమవుతుంది. ఆయన పునరుద్ధాన బలం మనం కూడా ఏం కావాలమ్మా, ఇప్పుడు ఆయన ఎలా లేపబడ్డాడమ్మా, మనం కూడా ఏమవుతాం తల్లి, లేపబడేవారుగా గొప్ప మనకేమి ఇచ్చాడు తల్లి, ఆదరణ ఇచ్చాడు, కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఆ పునరుద్ధానాన్ని బలాన్ని ఆ శక్తిని మనం ఎరగాలంటే ఏం చేయాలమ్మా, మనము 1 కొరింథీ 11వ అధ్యాయము 26, 27 వచనాలు చూడు తల్లి. 1 కొరింథీ 11వ అధ్యాయం 26, 20. ఏమవుతుందమ్మా, శరీరమును గురించి. అయితే పునరుద్ధాన బలాన్ని ఆయనతో ఐక్యం గలవారమైతే ఆయన ఏం చేశాడు తల్లి, నిన్ను నన్ను బతికిచ్చాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనమేం చేయాలి, ఆయన పునరుద్ధాన్ని మనమేం చేయాలి, ప్రచురం చేయాలా లేదా, ప్రకటించాలా లేదా? ఎవరు చేస్తారు ఈ పని? ఆయన బలాన్ని ఎవరైతే ఎరుగుతారో, ఆ శక్తిని ఎవరైతే ఎరుగుతారో, ఆయనతో ఎవరైతే సమానం గలవాడిగా ఉంటాడో వాడు ఏం చేస్తాడు తల్లి, ఎరుగుతాడా ఎరగడా? ఇప్పుడు ఒక మాటమ్మా, ఒక యవనస్తుడు యవనస్తురాలు ఉంటారు, ఇద్దరు. అనుకోకుండా భర్త చనిపోయాడమ్మా. భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య అంగలారుస్తా ఏడుస్తూ ఉంది, అయ్యో అయ్యో నా భర్త, ఇద్దరు ఏక శరీరం అనుకోమ్మా. అందరూ కొద్దిగా ఇప్పుడు ఎవరు రావాలి, ఆ భర్తను ఇంకా పారేయటానికి వాళ్ళు బంధువులు రావాలనుకో తల్లి. రావాల్సి వచ్చినప్పుడు ఇంకా ఏడుస్తూ ఉంటుంది. రెండో రోజు కూడా ఒక 2 ఉంటుంది. చాలామంది కొంతమంది బాధ ఉన్న వాళ్ళు ఎవరైనా భర్తలు కలిగిన వాళ్ళకి అర్థమవుతుంది, అందరికి కాదు కూడా. ఆ భర్త విలువ తెలిసిన భార్యకి అర్థమవుతుంది. అప్పుడు ఏడిస్తే చాలామంది భార్యలు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, గుక్క ఎండిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, బంధువులు కోబ్బా వాళ్ళు, అబ్బాయి నువ్వు కాదురా, ముందు ఆ బిడ్డ చచ్చిపోద్దురా చూడండి రా అంటే కాస్త నీళ్ళు కూడా తాగదు, నా భర్తలేని జీవితం నాకెందుకు, నేను ఆయనతో కూడా పోతాను అంటది. లేదమ్మా కూస్తే మంచిలన్నా తాగమ్మ అంటది. లేదంటే కాదు మజ్జిగ తాగని అంటాడు. ఎవడో ఇప్పుడు మనము అన్నప్పుడు ఆ తండ్రి కావచ్చు, ఆ తల్లి కావచ్చు, లేకపోతే అక్కడ బంధువులు కావచ్చు, ఆ అమ్మాయి నిన్న నుంచి ఏడుస్తూ ఉంది, శవం ఆడే ఉంది, పలావ్ తీసుకొచ్చి పెట్టండి, లేకపోతే అన్నం తెచ్చి పెట్టండి, లేకపోతే అది అని ఎవడని చెప్తారా? మనం చెప్తున్నాం కదా. అర్థమైందా మీకు? పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఈ బల్ల ఎవరు? ఇప్పుడు ఈ మందిరానికి ఎందుకు వచ్చాం మనము? ఈ మందిరానికి ఎందుకు వచ్చాం తల్లి? ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరిగాం కాబట్టి ఆయన జ్ఞాపకం చేసానికి వచ్చాం. ఆయన ఎవరమ్మా? యేసుప్రభా ఏం పరిమళ ఎవరు ఆయన?
నీకోసం ప్రాణం పెట్టి నేను విమోచించిన ఆయన చూస్తే నువ్వు ఎట్టా బతుకుంటావు, నేను ఎలా బతుకుంటాము? ఆయన జ్ఞాపకం చేసుకొని మనం బతుకుతామా? ఆయన నిజంగా నా కోసం నీ కోసం సత్యం, నీ నిజంగా ఆ సత్యం ఎరిగితే ఆయన చూస్తా జ్ఞాపకం చేసుకుంటే నీకేమైనా కోరికలు ఉంటాయా? ఇక్కడేం ప్రార్థన చేస్తావమ్మా నువ్వు? రోగం కోసం, వీసాల కోసం, ఇంకోటి కోసం మనం ప్రార్థన చేయొచ్చు అంటమ్మా. మొగుడు తెస్తే పలావు తింటే ఎంత పాపమో ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నా గుండెలు పగిలిపోతానే. నా కోసం నా ప్రభు శరీరం నల్లగొట్టబడింది, దున్నబడింది రొట్టె, నా కోసం చివరి రక్తపొట్టు వరకు కార్చాడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి నీకు చాలదమ్మా శక్తి. దానికోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఏం ప్రసన్న, ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాం ప్రసన్న? ఆ దొంగలు ఏదో చేస్తారు, మనకెందుకు చెప్పండి? నీ ఆకట్టుకోవటానికి, నేను ఆకర్షించుకోవటానికి, నీ దయ పొందటానికి ఎవరికి చేస్తాం ప్రార్థన? అసలు తట్టుకోలేం కదా. నాయన కేకలు పెడుతుంటివి. మజ్జిగ తాగమ్మా, మంచిలు తాగమ్మా, నేను చచ్చిపోయినా పర్లేదు, నా భర్త కంటే నాకు ఎక్కువ కాదని లోకంలో ఆడదే కేకలేస్తుంటే ఆ ప్రభు, ఆ దేవుడు నీకోసం శరీరధారి వచ్చే దేవదూతల కన్నా తక్కువగా చేయబడి నీకోసం నా కోసం చివరి బొట్టు వరకు ఆయన కారిసి ప్రాణం పెడితే నువ్వు ఆయన దగ్గర చేరి ఏమడుగుతావు? ఏమడుగుతావు? ఆమె కాముంది చీటి ఇచ్చి ఏంది నీ పోగాలం తగలయ్యా? ఎవరైతే ఆయన పునరుద్ధానం ప్రకటిస్తున్నారో, ఎవరైతే ఆయనలాగా హతసాక్షులు అవుతున్నారో, ఎవరైతే ఆయన కొరకు శ్రమలు నిందలు పాలవుతున్నారో వాళ్ళని గుర్తు చేసుకోమ్మా. ఆయన నువ్వు గుర్తు చేసుకున్నావంటే అసలు మనం ఇక్కడికి వచ్చింది ఆయన కోసం మనము. మరి నువ్వేంటి తల్లి? చేసేవాడు ఎలా చేస్తున్నాడు, వినేవాళ్ళు ఎలా ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏంది కాలం? కాబట్టి ఆయన బలనే అర్థమవుతుందో. ఆయన పునరుద్ధాన బలాన్ని ఎప్పుడైతే మనం ఎరుగుతామో, ఆ శక్తిని ఎప్పుడైతే మనం పొందుతామో రొట్టె పాత్ర ద్వారా, ఆయన పునరుద్ధానాన్ని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో, ఈ యాత్ర ఎప్పుడైతే నువ్వు నేను ముగిస్తామో అప్పుడు ఆయన పునరుద్ధానప్పుడు నా బిడ్డ నా కోసము ఆయన నా మరణాన్ని అనేకులు ప్రచురం చేసింది, శ్రమ పడింది కాబట్టే నా బలలో ఆమె చెయ్యేసింది. కాబట్టి ఆయన మరణాన్ని నువ్వు ప్రచురించకుండా పోయిన వారంలో నువ్వు బలలో చెయ్యేసి మళ్ళీ ఈ వారం నువ్వు బలలో చెయ్యేసావంటే ఏం చెబుతుందమ్మా వాక్యము? అపరాధి అంటుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారు నిరపరాధులు? ఎవరైనా చెప్పబడే నేనైనా ఇనే నువ్వైనా ఇది ఎవరిది? నిన్ను కాదమ్మా. ఈ సత్యాన్ని గ్రహించండి. ఈ సత్యాన్ని, ఈ తెలుపు చూడగాకండి, ఈ కింద ఈ నలుపు చూడండి, బతుకుతారు. ఇప్పుడు జనమంతా ఈ తెలుపు చూస్తున్నాడు, ఈ సొక్కాని కానీ ఈ బైబిల్ని చూడాలా, ఈ వాక్యాన్ని చూడాలా, నష్టపోతున్నారు. ఏం ఆశామాష పరలోకం అంటే ఏందనుకుంటున్నారు అసలు? ఆయన సిలువ త్యాగం ఏంది? నీకోసం నా కోసం దేవుడే నరవతారికి వచ్చి దారాగత్వం చేశాడు నీ మోకాన నా మోకాన. ఆయన తగినట్టుగా బ్రతకపోతే, లోకంలో మన బిడ్డలు బ్రతకపోతేనే తల్లులు చంపుతున్నారు, తండ్రులు చంపుతున్నారు, బిడ్డలను చంపేస్తున్నారే. మరి దేవుడు ఇంకా నీకు అవకాశం ఇచ్చాడు. మారు మనసు పొంది ఇప్పుడైనా లవోదిక సంఘాన్ని గురించి చెబుతున్నాడు, సుర్మా సంఘాన్ని గురించి నీ మొదటి క్రియలను విడిచామంటున్నాడు, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. కాబట్టి 4వ తలంపు ఏందమ్మా? ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలంటే ఏం కావాలమ్మా? ఆయన పునరుద్ధాన శక్తిని, ఆ బలాన్ని మనము పొందాలి. ఆ బలం ఏడుందమ్మా? ఈ బలలోనే ఉంది. ఆ బలాన్ని ఇష్టం వచ్చినట్టు చేయగాకండి, దెయ్యాల పాత్రగా చేయగాకండి, నష్టం వస్తుంది. 5వ మాట తీసుకొని ముగిద్దాం. చూడమ్మా 3:10. చాలమ్మా. 5వ మాట, ఆయనతో మనం ఎలా ఉండాలమ్మా? ఎప్పుడైతే ఆయన మరణాన్ని భూస్థాపన పునరుద్ధానం చేసావో నువ్వు కూడా ఆయనతో ఐక్యం గలవారు కాబట్టి ఇప్పుడు ఆయనతో నువ్వేమయ్యావమ్మా? సమానమయ్యావు. కాబట్టి దేవునితో, క్రీస్తుతో నిన్ను సమానంగా చేసినప్పుడు ఇప్పుడు నువ్వేం చేయాలమ్మా? ఏం తల్లి, ఏం చేయాలి మనము? ఏం చేయాలి మనం? సమానంగా చేసినప్పుడు మనం ఏం చేయాలి తల్లి? ఏమ్మా? కాబట్టి మనకు కలిగినంత ఏదైతే మనకు లాభకరం ఏంది, ఆయన నాకు లాభకరమైంది, నాకు కలిగింది ఏదైనా ఏం చేయాలమ్మా? సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకోవాలి. దాన్ని అంతా ఏం చేయాలి తల్లి? విసర్జించాలి. విసర్జించకపోతే నువ్వు ఆ పెంటను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా నీ కంపే. కాబట్టి ఇది ఎవరు చెప్పారని మన మాట కాదమ్మా. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూడు తల్లి.
కొరింథీయులు రాసిన ఇంతసేపు తల్లి యేసుక్రీస్తుని కృపను మీరు ఎరుగుదురా, తాను ధనవంతుడైంది, తాను దారిద్ర్యం వల్ల మనల్ని ఏం చేశాడు తల్లి. ఇప్పుడు ఆయన ధనం ఎలాంటి ధనం అమ్మాయింది? ఎలాంటి ధనం అయింది? అక్షయమైన ధనం. ఆయన ఏం చేశాడు? క్షయమయ్య నీ దరిద్రంలోకి వచ్చాడు, నిన్ను నన్ను ఏం చేశాడు? అక్షయులుగా చేశాడు. మరి ఆయన కృప ఎరిగినప్పుడు నీకు కలిగింది. ఆ పౌలు గారు ఏమయ్యాడు? అన్నీ వదిలేసుకున్నాడు. ఏం వదులుకున్నాడు? ఇందాక చూసాంగా, దమాలత్వం, పౌరత్వము, ధర్మశాస్త్రం, ఒకటి కాదు అన్నీ వదిలేసుకున్నాడు. లాభకరమైన అన్నీ కూడా. ఎవరి దగ్గర కూడా నేను భోజనం కూడా చేయలేదని చెప్పాడు పౌలు గారు. ఒక్కడ కష్టం నేను తినలేదన్నాడు పౌలు గారు. సమయం లేదు కాబట్టి. కాబట్టి ఆయన కలిగిన మొత్తాన్ని, గొప్ప ధనవంతుడు, వ్యాపారవేత్త, అన్నీ వదిలేసుకున్నాడు. తన కలిగింది వదిలేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు కృపను ఎవరు ఎరిగాడు? పౌలు ఎరిగాడు. కాబట్టి అదంతా ఏం చేశాడమ్మా? కాబట్టి 5వ మాట, ఏదైతే మనకు కలిగింది పనికి మాలింది, క్షయమయ్యే దాన్ని మనం ఏం చేయాలమ్మా? అని వదిలేసుకుంటేనే ఆయన పునరుద్ధాన అర్థం ఉంది. ఆయనతో నువ్వు సమానంగా గలవాడు అవుతావు. కాబట్టి ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21. ఇప్పుడు మన పౌరస్థితి ఏందమ్మా? ఇక్కడ అక్కడ, ఒకప్పుడు ఇక్కడే, ఇప్పుడు ఎక్కడొచ్చింది మన పౌరస్థితి? కాబట్టి మనం ఎక్కడున్నాము లక్ష్మి? ఇక్కడే ఉన్నాము. అర్థమవుతుందా? అయితే మన పౌరస్థితి అక్కడ ఉంది. అయితే ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? వచ్చి తీసుకుపోతాడని రెడీగా ఉన్నాం. ఒకవేళ తీసుకుపోయాడు అనుకో మంచిదే, తీసుకుపోలేదనుకో సిమెంట్రీలోనే ఎత్తబడతా, పునరుద్ధానం అవుతా. అయితే ఇప్పుడు ఏం చెబుతున్నాడమ్మ 21? ఎప్పుడవుతామమ్మా ఆయనతో పాటు సమానము? ప్రసన్న, ఎప్పుడవుతాం దేవుడితో మనం సమానము? యేసుక్రీస్తుతో. అక్కడే రాశాడు చూడు తల్లి. 21 ఏం చెప్తున్నాడమ్మా? ఎవరికి ఉందమ్మా ఈ శక్తి? యేసుప్రభు వారికి ఉంది. ఇప్పుడు ఆ శక్తి ఎవరికి ఉందమ్మా? ఎప్పుడు వస్తుంది ఈ శక్తి? నువ్వు పెంటతో సమానంగా వదులుకుంటేనే ఆ శక్తి నువ్వు పొందుతావు. ఆ శక్తిని నువ్వు పొందావు కాబట్టి ఆయనతో ఏమయ్యావు? సమానం అయ్యావు. కాబట్టి ఆయనతో పాటు సమరూపం గలవాని అయ్యావు. కాబట్టి ఇప్పుడు ఆయన రేపు వచ్చాడు అనుకమ్మా, ఒకవేళ ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆయన నేనేమయ్యాము? యోహాను రాసిన మొదటి పత్రిక ఈ మాటతో ముగిచ్చేస్తాం. 3వ అధ్యాయము 2వ వచనం. ఇప్పుడు ఏమందమ్మా? అర్థమైందా ఏమ్మా? ఇప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉన్నామమ్మా? ఇప్పుడు మా శాషమ్మ నా భారీగా ఉందనకమ్మా, నా భారీగా ఉందనక ఆమె ఎత్తబడిద్దా? అర్థమవుతుంది. నేను నా భారీగా ఉంటే ఎత్తబడిద్దా? ఆమె ఎప్పటికి ఎత్తబడిద్ది? ఆయన భారీగా ఉంటే ఎత్తబడుతుంది. ఆయన భారీగా ఉండాలంటే ఏం చేయాలి? నన్ను 2 కాళ్ళతో దండమని కాదు, నాకు 2వ స్థానం, 1వ స్థానం ఆయనకి ఇవ్వాలి. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? 1వ స్థానం నాకు ఇవ్వదు, 2వ స్థానం పతి ఆధారమైన సతికి మోక్షం అంటుంది. క్రీస్తు ఏం చెబుతుంది? కొత్త నిబంధన. కాబట్టి ఇప్పుడు ఆయనతో మనం సమరూపం గలవారిగా మనం ఎప్పుడైతే అవుతామో, ఆయన స్వారూప్యంలోకి ఎప్పుడైతే మార్చబడతామో, ఆయనతో ఎప్పుడైతే సమానంగా మనం ఉంటామో, ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తన భార్యని ఏం చేస్తాడు? భార్య భర్తలు సమానమా వ్యతిరేకమా? ఎక్కువ తక్కువలు ఉన్నాయా? లోకంలో ఉండొచ్చు కానీ పరలోకంలో అన్నీ ఆత్మలే. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయనతో సమానంగా ఉందా కాబట్టి ఎత్తబడతాం. కాబట్టి అక్కడ ఏముందమ్మా? 1 యోహాను 3:2 అక్కడ 3వ వచనంలో కూడా ఒక్క మాట చదువమ్మా. అర్థమవుతుందమ్మా. ఆయన ఎవరమ్మా? రేపు ఎలా వస్తున్నాడమ్మా? పవిత్రుడు అంటే ఏందమ్మా? శరీరం లేని వాడిగా వస్తున్నాడు. హెబ్రీ 9:28 ప్రకారముగా తన కొరకు కనిపెట్టుకుని వారు రక్షణ కొరకు ఆయన పాపము లేనివాడిగా వస్తున్నాడు. మొదటిసారి ఎలా వచ్చాడమ్మా? పాపంతో వచ్చాడు. రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడు? పాపులు రక్షణ కోసం వచ్చాడు. రెండోసారి ఎవరి కోసం వస్తున్నాడమ్మా? పాపము లేని వారి కొరకు, అంటే పవిత్రులు పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు తల్లి. ఈలోపు మా ఆడోళ్ళు మా ఆయనతో మాట్లాడి వస్తాను, లేదా మా పెద్ద అమ్మాయితో చెప్పొస్తా, చిన్న అమ్మాయి చెప్తా, ఆయన వచ్చి తీసుకెళ్తాడమ్మా. ఏం తల్లి ఇది? ఏం బైబిల్ అంటే ఇంత మరి నిర్లక్ష్యం? దేవుడు అంటే భయం భక్తి లేకుండా పోయింది. ఆ ఫలితం చూస్తున్నా కూడా సిగ్గు రావట్లేదు. ఎందుకు అర్థం కాదు.
కాబట్టి ఆయన ఉన్నప్పుడు, ఆయనతో మనం సమానంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? నాతో సమానం కాబట్టి మన్నొస్తాడు, లేకపోతే నా ప్రియుడు వస్తాడు. నేను పవిత్రాలైన కనికగా ఉంటేనే అది తీసుకెళ్తాడు. అది ఒకప్పుడు మనం ఎలాంటి వాళ్ళమ్మా? విడవబడ్డోళ్ళమే. విడవబడిన దాన్ని మనం ఈరోజు ఆయన వివాహితగా చేసి, ఈరోజు ఆయన సాక్షురాలుగా ఇష్టురాలుగా భూలోకంలో పెట్టి, ఆయన పని పరిచయం అప్పగించి, నేను మళ్ళీ వస్తానని చెప్పి, నేనుండు స్థలంలో నువ్వు ఉండులాగన నేను స్థలం సిద్ధపరిచి నేను వస్తానని చెప్తే, ఈలోపు నీ ఇష్టానుసారంగా చేసుకొని నా కోసం ప్రభు వస్తాడు ఎత్తుకుపోవాలంటే ఏందమ్మా? నీ ఇష్టానుసారం అంటే వ్యభిచారమో, దొంగతనమో, అబద్ధాలో, మోసమో ఈగా తల్లి అసలు ఈ లేవు. నువ్వు ఈ కోసం నువ్వు బ్రతకటమే అయిపోయా. నువ్వు బతికితే బతికావు. దేవుడు నాకు ఇచ్చాడని అబద్ధం ఆడుతున్నావు. దేవుడు ఏమి ఇచ్చాడు? నీకు ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం కంటే విలువైంది ఇంకొకటి లేదు. దేవుడు ప్రాణం కంటే విలువైంది లేదు ప్రసన్న. నీకు ఏమి ఇచ్చినా ఆయన ప్రాణం కంటే విలువైన ఉందా? కాబట్టి అయిపోయింది ఈ మాటతో. యేసు ప్రభు వారు రక్షణ అనేది ప్రాణం పెట్టి ఉచితంగా ఇచ్చాడు నీకు. ఆయన రక్షణ ఏమి ఇచ్చాడమ్మా? ఉచితంగా నీకు ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? బాప్తిసం పొందాం అవుందనుకుంటున్నాడు. అయితే నువ్వు ఆ కడవర రక్షణ పొందాలంటే, ఆ కడవర రెండు రక్షణలు. మొదటగా ఉచితంగా ఇచ్చిన రక్షణ ఇందాక చెప్పింది. కడవర రక్షణ అంటే ఆయన వచ్చేదాకా మనం ఏం కావాలి? ఆ పవిత్రతను కాపాడుకోవాలంటే ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? పాపి కోసం ప్రాణం పెట్టాడు. ఆ కడవర రక్షణలో నువ్వు కాపాడుకోవాలి, నువ్వు నిలిచి ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన నీ కోసం శ్రమపడ్డాడు. నువ్వు నీ స్థానంలో ఉండే కోసం శ్రమపడటమే క్రైస్తవ మార్గము. అర్థమవుతుందా? ఆయనకు ఉచితంగా ఇచ్చాడు రక్షణ. అది నీకు పరలోకాన్ని ఇవ్వదు. యేసుక్రీస్తు రక్షణ నీకు పరలోకాన్ని ఇవ్వదు. అయితే కడవర రక్షణ నీకు పరలోకానికి ఇచ్చేది. ఇప్పుడు ఉచితంగా పొందిన రక్షణ బట్టి మనోళ్ళు దేవుడు లేనివాడు దేవుడు దొరికాడని భజన చేసుకుంటున్నారు, కానీ లేదు. ఆయన కడవర రక్షణ. ఆయన కొరకు ఏ వ్యక్తి అయితే కనిపెట్టుకొని ఉంటారో, పరిశుద్ధత కలిగి ఉంటారో, అప్పగించిన పని ఎవరైతే నమ్మకంగా చేస్తారో, ఆ కడవర రక్షణలు ఎవరైతే ఉంటారో, అంటే ఆ కడవర రక్షణ ఆయన నీ కోసం ఎలా శ్రమపడ్డాడో, నీ జీవితం అంతా కూడా ఆ కడవర రక్షణ నువ్వు శ్రమపడినప్పుడే నువ్వు ఎత్తబడతావు. మనోళ్ళు ఈ రక్షణతో అయిపోయిందిలే, ముంచి లేపేయాలని అనుకుంటున్నారు. ఆ రక్షణ ఇంపార్టెంట్. ఇదేం కాదు. ఇది యేసు రక్షణ వల్ల ఏం లేదు నీకు. ఆయన ప్రత్యక్ష రుజువు ఇచ్చాడు, నేను ఒక హక్కుదారుగా చేశాడు, హాల్ టికెట్ ఇచ్చాడు. అయితే ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాల్సింది నువ్వు. ఈ మనోళ్ళు అనుకుంటున్నారు రండి 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 అని చేరుస్తూ ముంచి లేపుతున్నారు. ఎవరికి లేదు. బాప్తిసం అంటే బహిరంగ సాక్ష్యం, నేను ఇవాళతో చచ్చిపోతున్నానని. మంచిదే, చచ్చిపోయి ఆయనలో బతికినప్పుడు ఆయన కాపురం చేయాలి కదా. ఆయన దగ్గర నువ్వు పిల్లలకి అనాలి కదా. ఇదమ్మా, ఇదేం పాస్టర్ అని కానీ, పెద్దని కానీ, పరిచారకుడు అని కానీ విశ్వాసం లేదు. అందరూ ఒకటి. అనేక ఆయన అవయాలం మనము ఆయన దేహంలో. కాబట్టి కడవర రక్షణ అనేది నిన్ను కాపాడేదే కానీ మొదటి రక్షణ నీకేం. యేసుప్రభు నిన్ను కాపాడలేడు. ప్రాణం పెట్టాడు, వెళ్ళిపోయాడు, నీకు అవకాశం ఇచ్చాడు, నీ ఇష్టం అని చెప్పాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆత్మను అనుసరిస్తే నీ కడవర రక్షణ ఉంటుంది. లేదండి నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, నీ ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుడు కృప అన్నావో నీ కర్మ అంతే. అర్థమవుతుందా? కాబట్టి 5 మాటలు మనం చూసాం. మొదట ఏందమ్మా? ఆయన వచ్చినప్పుడు మనం తిరిగి లెగవాలంటే, ఆయన వచ్చినప్పుడు మనం లేపబడాలంటే మొదట ఏం తల్లి? మనము యేసు ప్రభుని ఏం కావాలమ్మా? సంపాదించుకోవాలి. రెండోది ఏం చెప్పామ్మా? మన నీతి కాదు, ధర్మశాస్త్రమైన నీతి కాదు. ఈరోజు దేవుడే మనల్ని దేవుని నీతిగా చేశాడు కాబట్టి ఆ నీతిని అనుసరించే మనం నడవాలి. మూడోది ఏం చెప్పామమ్మా? ఆయనతో మనం సమానంగా శ్రమలతో ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలంటే మనము ఆయన శ్రమల్లో మనం ఏం కావాలమ్మా? పాలివారంగా ఉండాలి. అయితే నువ్వు ఏ రోజైతే అంగీకరించావో ఆ రోజు నుంచి ఆ శ్రమ అనే ఆయుధాన్ని నువ్వు ధరించుకోవాలి. మనుదాసుల వైపు నువ్వు వెళ్ళకూడదు. కాబట్టి యేసుక్రీస్తుని మనం అర్థం చేసుకోవాలి. చివరిగా మనం చూసాం 19వ వచనం, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను ఏం చేయాలమ్మా? అప్పగించుకోవాలి. 4వ తలంపు ఏం చెప్పామమ్మా? ఆయన పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి. ఏడుంది ఆయన పునరుద్ధాన బలం చెప్పాము? ఆ బలంలోనే ఉంది. ఆయనలో మనము పునరుద్ధానమై తిరిగి లేవటంలో ఉంది. అది మనం లెగవాలంటే ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే అది అర్థం చేసుకున్నాం. 5వ మాట ఏం చెప్పామా? ఆయనతో మనం సమాన అనుభవం గలగారుగా మనల్ని చేశాడు. ఎప్పుడు అవుతామంటే మనం కలిగిన దాన్నంతా కూడా పెంటతో సమానంగా, అంటే వదిలేసేవారు ఈమెన్ చావటల్లా దాన్ని తక్కువగా చేసుకోవాలి. సురేష్ ఏడన్నాడు,
తక్కువగా చేసుకోవాలి. మనకు కలిగిన దాన్ని ఏం చేస్తాం, దాన్ని అది పెంట అంటే దాన్ని విసర్జించుకోవాలి. అయితే అది ఎక్కువగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ పెంటను తెచ్చి పెట్టుకొని ఆ పెంట ఆయన ఇచ్చాడు ప్రభుకు వందనాలు చెప్పండి, శుతిగుడికలు పెట్టండి. నువ్వు ఒళ్ళు పలిచి హాస్పిటల్లో పోయి వచ్చి శుతిగుడి పెట్టండి, దేవుడు బతికిచ్చాడు, చచ్చినందుకు ఆనందపడాలి, బతికిచ్చినందుకు ఆనందం ఎందుకు, అక్కడ వాళ్ళం కదా, మళ్ళీ ఎడ బతి కొంపలు ఉరపాలి. ఇంత తారుమారు చేశారు క్రైస్తత్వాన్నమ్మ. అది దీని అర్థం. ఆ ప్రకారం ఎవరమైతే మనము ఉంటే ఏం చేస్తాం తల్లి, ఆయన పునరుద్ధాన బలాన్ని మనం ఎరిగి గనక ఉంటే ఆయన లేపే శక్తి 5 అంతల అనుభవంలో మనం ఎప్పుడైతే రాగలుగుతామో, ఐ ఆమ్ ఆల్ రైట్, నేను ఆ ప్రకారం ఉన్నాను నా ప్రభు కోసం అని మన బలలో చెయ్యేస్తాం. లేకపోతే ఆ ఇచ్చినోళ్ళు ఎవరో, పెట్టినోళ్ళు ఎవరో, ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరో, అది ఈర్చినోళ్ళు ఎవరో, అదంతా కూడా వ్యర్థమే. బలహీనత, రోగము, నిద్ర. మోకరిచ్చాను.